హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat everything and anything about women's health. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయితే చాలా కష్టమేమో, భయమేమో అనే మీ భయాన్ని పోగొట్టాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి అసలు డిఫరెన్స్ ఏముంటుంది అనేది చెప్తాను. నార్మల్ గా అయితే ప్రెగ్నెన్సీలో ఒకటో రెండో ఎగ్స్ పెరుగుతాయి. సో కొంచెమే హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ ఎగ్స్ రిలీజ్ అయ్యి ఆ హార్మోన్ బయటకు వచ్చి ప్రెగ్నెన్సీ తయారై గర్భసంచిలోకి వచ్చి పట్టుకునేటప్పుడు గర్భసంచి ప్రిపేర్డ్ అయ్యి రెడీగా ఉంచుతుంది కాబట్టి అతుక్కుపోతుంది. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం ఒక 7 ఎగ్స్ పెంచడానికి మెడిసిన్స్ వాడుకుంటాము. ఆ పెరిగిన ఎగ్స్ అన్నిట్లో నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతుంది. విడుదలయ్యి గర్భసంచి ఏమో ఆ హార్మోన్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ఎక్కువ మందంగా అయిపోతుంది. ఎంబ్రియో వయసుకి గర్భసంచి ఎండోమెట్రియల్ పొరకి రెండింటికి మ్యాచ్ అవ్వదు అనమాట. అందుకని పట్టుకోదని అప్పుడు ఎగ్స్ అన్ని తయారు చేసుకుని ఫ్రీజ్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ మంత్ లో చేసుకుంటాము. ఇంకొకటి సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఐవీఎఫ్ వాళ్ళకి గర్భసంచి తయారు చేస్తాం కదా, గర్భసంచి తయారు చేసి నెక్స్ట్ సైకిల్లో అప్పుడు కార్పస్ ల్యూటియం అని ఇప్పుడు రిలీజ్ అయిన అండం రిలీజ్ అయిన దాంట్లో కార్పస్ ల్యూటియం అని వచ్చి దాంట్లో నుంచి హార్మోన్ అనేది చక్కగా బేబీని ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం తయారు చేసుకొని చేసినప్పుడు కార్పస్ ల్యూటియం ఉండకుండా డౌన్ రెగ్యులేషన్ చేసుకుంటాం కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అది, అప్పుడు ప్రెగ్నెన్సీకి సపోర్ట్ ఉండదు. అందుకోసం మనం ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్, ప్రొజెక్షన్ ఇంజెక్షన్స్, జెల్లులు ఇవన్నీ సపోర్ట్ గా పెడతాం అనమాట. అది కూడా చాలా రోజులేం కాదు, ఒక 2 months 8 weeks to 10 weeks దాకా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇచ్చామంటే ఆ తర్వాత మాయ తయారైపోతుంది. నార్మల్ ప్రెగ్నెన్సీలో మాయ తయారవుతుంది, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మాయ 10 weeks 12 weeks మధ్యలో తయారవుతుంది. కాబట్టి అది బేబీకి న్యూట్రిషన్ ఇస్తుంది రెండు ప్రెగ్నెన్సీలో కూడా. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం సపోర్ట్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. మాయ తయారయ్యి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అందే అంతవరకు, అప్పటి వరకు అది నార్మల్ గానే ఉంటుంది. అది సెకండ్ డిఫరెన్స్. తర్వాత ఏమంటే వామిటింగ్స్ అన్ని ప్రెగ్నెన్సీ లాగే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి ఏమి డిఫరెన్స్ ఉండదు. ఇంకా బేబీని ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, కదలకుండా బెడ్ మీద ఉండాలి అని అట్లాగేం ఉండదు. అసలు బెడ్ మీద ఉండాల్సిన అవసరం అయితే 100% ఏమి ఉండదు. కాకపోతే మనము ఆ ఫస్ట్ 10 weeks వరకు చెప్పాను కదా, ఇప్పుడు నేను మాయ తయారయ్యి బేబీకి సపోర్ట్ ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అసలు మనం ఏమి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు ఐవీఎఫ్ కూడా. అప్పటి వరకు కొంచెం రెస్ట్ గా ఉంటే సరిపోతుంది. కొంచెం రెస్ట్ అంటే మరీ బెడ్ మీద అసలు కదలొచ్చా, ఇటు తిరగొచ్చా, లేవచ్చా, యూరిన్కి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు. అట్లా అంత రెస్ట్ అక్కర్లేదు. నార్మల్ గా ఉండొచ్చు, ఇంట్లో బయట తిరుగుతూ ఉండొచ్చు, అంత ఫ్రీగా ఉండొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం స్టేర్ కేసులు ఎక్కటం, జర్నీలు చేయడం, బరువులు మోయడం అలాంటివి అవాయిడ్ చేసేసుకొని నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళలాగే ఉండొచ్చు. సో ఇంకొక ఫోర్త్ ఇంపార్టెంట్ అపోహ ఒకటి ఉందన్నమాట ఐవీఎఫ్ గురించి. ఐవీఎఫ్ చేస్తే అబార్షన్స్ అయిపోతాయి, నిలబడదు ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యాడ్ మిస్నోమర్ ఉంది. అది నిజంగా తప్పండి. ఎందుకంటే ఒక 2-3 ప్రెగ్నెన్సీలు అబార్షన్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి అవుతా ఉంటుంది, అది నిలబడకుండా పద్దాకులు అవుతుందంటే దానికి కారణం తెలుసుకోవడానికి అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఎలా అంటే ఐవీఎఫ్ లో ఎగ్స్ అన్ని తీస్తాము, ఆ ఎగ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉందో చూస్తాము. హస్బెండ్ వీర్యం కణాలు కూడా తీసుకొని అవి కూడా క్వాలిటీ బాగుందా, మార్ఫాలజీ కరెక్ట్ గా ఉందా అనే చెక్ చేసుకుంటాము. సో ఈ రెండు కలిసి పెట్టినప్పుడు ఎంబ్రియో తయారవుతుంది కదా, ఆ తయారైన ఎంబ్రియో మన కళ్ళతో మన మైక్రోస్కోప్ లో చూసి గ్రేడ్ 1 ఎంబ్రియోనా గ్రేడ్ 2 ఎంబ్రియోనా ఎంత గ్రేడ్ ఉంది ఎలా ఉంది అనేది చూసుకుంటాం అనమాట. ఆ చూసుకున్నప్పుడు మంచి గ్రేడ్ ఎంబ్రియో తయారైంది అంటే 100% అది అబార్షన్ అవ్వదు. సో అబార్షన్స్ అవుతాయి అనేది అస్సలు అది మన మనసులో పెట్టుకోకూడదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట. రిపీటెడ్ అబార్షన్స్ కి ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఎఫ్. ఇవన్నీ చూసుకొని ఆ ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, మనకి చేతిలో ఉన్న ఎంబ్రియోలో దాంట్లో నుంచి ప్రోఫెక్టోడమ్ సెల్స్ ఉంటాయి అనమాట, మాయ తయారయ్యే సెల్స్. ఆ సెల్స్ లో నుంచి కొన్ని సెల్స్ ని తీసుకొని జెనెటిక్ టెస్ట్ చేస్తాం. జెనెటిక్ టెస్ట్ లో అది ఏమైనా న్యూప్లాయిడీ ఉందా, బాగుందా, ఏమైనా జెనెటిక్ డిస్టర్బెన్స్ ఉందా ఎంబ్రియోకి అనేది చూసుకొని ఏమీ లేదు అని నిర్ధారణ చేసుకున్నాక పెట్టుకుంటాం. కాబట్టి 100% అది అబార్షన్స్ అవ్వవు. అది ట్రీట్మెంట్ ఇన్ఫాక్ట్. ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐవీఎఫ్ వాళ్ళకి గర్భసంచి కుట్టేస్తాం. అది ఎందుకు వేస్తారు, అందరికి వేస్తారు అని భయపడతారు. యూజువల్ గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే చాలా కష్టపడి ఇన్ని హెడల్స్ దాటుకొని బయటకు వచ్చినప్పుడు మనకి గర్భసంచి లేడీకి కరెక్ట్ గా ఉందా, ఏమైనా లూజ్ గా వీక్ గా ఉందా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక అబార్షన్ 4th month 5th month లో గర్భసంచి షార్ట్ గా అయిపోయి అబార్షన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అర్థం అవుతుంది అది ఏమైనా ప్రాబ్లం ఉంది, బాగాలేదని. అప్పుడు అర్థం అయిపోయి ఏమన్నా ఇబ్బంది వచ్చి హడావిడిగా స్టిచ్ చేసి నిలబడకపోతే
లేకపోతే వి లూజ్ ద బేబీ కదా. అలా కాకుండా అదే నేచురల్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వేసుకుందాం స్టిచ్ అనుకుంటాం. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఆ రిస్క్ తీసుకోకూడదని యూజువల్ గా కొంతమందికి, ఎక్కువ మందికే సర్వైకల్ స్టిచ్ గర్భసంచి మూతి చుట్టూరా కుట్టేస్తే అది బేబీని లోపల సర్వెక్స్ వీక్ గా ఉన్నా కూడా లోపల నుంచి బయట జారిపోకుండా ఇది ప్రొటెక్షన్ లా కాపాడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ సిజేరియన్ అవుతుందా అని అడుగుతారు. అది కంపల్సరీ సిజేరియన్ కావాలి అనేది ఏం రూల్ లేదు. బట్ ఏంటంటే డెలివరీ అనేది ఒక లాంగ్ జర్నీ. ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కి ఒక 10 hours 12 hours ఒక రోజంతా పడుతుంది అనమాట. సో ఇంతసేపు పెయిన్స్ వస్తూ బేబీకి ఏమైనా ఆక్సిజన్ అందక ఏమైనా డిస్ట్రెస్ వచ్చి రిస్క్ తీసుకుంటే మనం చాలా కష్టపడి తెచ్చుకున్న ప్రెగ్నెన్సీని రిస్క్ అవ్వకుండా ఉంటుంది కదా అని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం సిజేరియన్ కొంచెం లిబరల్ గా ఉంటాం. అంతేకాని 100% చేయాలనే ఉండదు. చేయించుకొని నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో 100% సిజేరియన్ అయింది అనే రూల్ ఏం పెట్టుకోకూడదు. నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది, న్యాచురల్ గా గట్టిగా ఉంటుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆర్టిఫిషియల్ మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అని చెప్తుంటారు. కానీ అదేమీ కరెక్ట్ కాదు. ఏ ప్రెగ్నెన్సీకైనా కొంచెం కొంచెం డిఫరెన్సెస్ అంతే. ఇన్ఫాక్ట్ ఈ ఒకే లేడీలో ఈ ప్రెగ్నెన్సీలో ఉన్న స్టామినా అండ్ బేబీని పుష్ చేసే కెపాసిటీ సెకండ్ ప్రెగ్నెన్సీలో తగ్గిపోతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక లేడీలోనే డిఫరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం అన్ని ప్రెగ్నెన్సీలు అందరు లేడీస్ ఒకేలాగా ఉంటారు, నార్మల్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్ని ఒకేలాగా ఉంటాయి అనేది చెప్పలేము. అంతగాని పెద్ద మంది మేజర్ ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ 100% మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. అండ్ హెల్దీ బేబీని తీసుకోండి. ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని కాకుండా హెల్దీ బేబీ కోసం ప్లాన్ చేసుకోండి ట్రీట్మెంట్ ని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.